మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. శేఖర్ భాష ఎక్కడ చూసినా శేఖర్ భాష ఏమైందన్నా శేఖర్ భాష వీడియోలు చూస్తున్నావు? ఎక్కడ చూసినా వాడేరా బిగ్ బాస్ పోతున్నాడు శేఖర్ భాష. అవునా? మొత్తానికి లావణ్య దగ్గరుండి మన శేఖర్ భాషను బిగ్ బాస్ పంపిస్తున్నట్టుంది. అవునా? వాస్తవానికి లావణ్య అని ఒక అమ్మాయి మీడియా ముందుకు వచ్చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి రాయితర్ అని ఒక సినిమా హీరో అని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇవాళ నేను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయి వచ్చే లోపు మాల్వి అని ఒక హీరోయిన్ తో వెళ్ళిపోయాడు. మాల్వి మా ఆయన్ని ఎత్తుకొని పోయింది, మా ఆయన నాకు కావాలని కేసు పెట్టి మీడియా ముందుకు వచ్చింది. అవును. అప్పుడు మీడియా అంతా ఏం చెప్పింది, రాయితర్ అనేవాడు ఒక అమ్మాయిని మోసం చేశాడు మాట్లాడుతోంది. అప్పుడు వచ్చాడు రా ఒకడు హీరో శేఖర్ భాష ఇచ్చిండు. అప్పుడు దాకా మీడియా మాట్లాడుతున్నటువంటి మాటలకి మూయించి పడేశాడు. అవును, రాయితరుని కాదు మోసం చేసింది, లావణ్య అని చెప్పడం మోసం చేశాడు. కానీ ఆధారం ఏంటంటే రాయితరు మీద ఏ కేసు అయితే పెట్టిందో అలాంటి కేసే, అంతకు మించిన కేసు మస్తాన్ సాయి అనే వాడి మీద గుంటూరులో ఇదే లావణ్య పెట్టింది. అంటే మస్తాన్ సాయి నన్ను లవ్ చేశాడు, మస్తాన్ సాయి నన్ను ప్రేమించాడు, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకుంటే అన్నాడు, నన్ను రేప్ చేశాడు, వాటర్ రూమ్ లో పడేసి నన్ను కొట్టాడు, నా ఫోన్ బగలు కొట్టాడు. అది మరి దారుణం, కింద పడేసిండు, రేప్ చేసిండు, ఏందన్నా ఇది అంతగానే చేసి ఉంటాడు. కేసు పెట్టింది, ఆ కేసు పట్టుకొచ్చిండు. ఆ కేసు గురించి చెప్తున్నావు, ఆధారం ఏంటి అంటే ఎఫ్ఐఆర్ అన్నాడు, ఆధారం ఏంటంటే వాయిస్ అన్నాడు. ఆ వాయిస్ మాత్రం లావణ్య బండబూతులన్నీ చూపించిండు మనకి. కాదన్న వీడియోలు వాయిస్లు అంటే నాకు పాట గుర్తొస్తుంది అన్న, లే వద్దురే దండం పెడతా, ఇప్పటికే బీపుల్ లేకుండా వినలేను. ఎక్సలెంట్ ఉంది అసలు సాంగ్, అది సూపర్ ఉంది అసలు. లైవ్ లో కూడా నేను లావణ్య వాడుతుంటే లైవ్ లో నేను. అవునా? లైవ్ లో ఉన్నావు? లైవ్ లో నేను బానే ఉన్నావు ఏరా. అయినా విని కూడా ఆ బూతులు భరించలేము రాస్తాం. సరే ఏది ఏమైనా సరే మొత్తంగా శేఖర్ భాష అనేవాడు మగజాతి ఆనిముత్యంగా ఎలివేట్ అయ్యి, అంటే ఇది లావణ్య రాజుతారని ఇష్యూలో లావణ్య అనే ఒక అమ్మాయి అనేక మందిని బ్లాక్మెయిల్ చేస్తుంది, అనేక మందిని బెదిరింపులు గురి చేస్తుంది, అనేక మందిని మోసం చేస్తుందని నిరూపించడానికి బయటకు వచ్చాడు. ఒకటి మస్తాన్ సాయిని చూపించాడు, రెండు అడేవాడు చింటూ, ఏదో మంచం కొల్ల చింటూ అంటే మరి అతను చూపించాడు, తర్వాత షరీఫ్ అట అతను కూడా చూపించాడు. చింటూ ఆలియాస్ సునీత్ రెడ్డి, అది ఏదో షార్ట్ ఫిల్మ్ చేశారట, అది మన దేవదాస్ కు పెళ్లి కావాలంట. దేవదాస్ పెళ్లి కావాలి, ఇప్పుడు లావణ్యకి పెళ్లి కావాలి కదా, లావణ్యకి మొగుడు కావాలి. సరే ఏది ఏమైనా సరే ఇలా నడుచుకుంటూ పోయింది. ఇంకో వ్యవహారం ఏమొచ్చింది, ఇప్పుడు లావణ్య అమ్మ ఇంకొక అమ్మాయిని డ్రగ్స్ అలవాటు చేసి మోసం చేసిందని ప్రీతి ఉదయం తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టాడు. అంతటితో ఆగిండా? అమ్మ ఆ లావణ్య రాయితర్ ఇంట్లో అప్పుడు విల్లా ఉంది కదా, ఆ విల్లాలో పనిచేసే పనోళ్ళం కూడా తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టాడు. లావణ్య గురించి ఎవరిని వదిలిపెట్టలే, అందరూ ఒక్కరిని తీసుకొచ్చిండు. లావణ్య ఎలాంటిది, లావణ్య గురించి ప్రతి ఒక్క ప్రూఫ్ పట్టుకొచ్చి ఉంచుకున్న, నన్ను పెళ్లి చేసుకుంటూ నన్ను మోసం చేసిన అన్న వ్యక్తి కూడా ప్రూవ్ చేయలేకపోయాడు. అలాంటి ఆధారాలు కూడా పట్టుకొచ్చిండు మనోడు. చివరికి లావణ్య వాళ్ళ అమ్మ మాట్లాడుతున్న ఆడేకాలు కూడా పట్టుకొచ్చిండు. ఇవన్నీ ఎక్కడ సంపాదిస్తుండో ఎట సంపాదిస్తుండో తెలియదు కానీ అసలు రాయితరం చెయ్యలేని పోరాటం రాయితరం తరపున శేఖర్ భాష చేశాడు. అవును, అసలు మొగజాతి ఆనిముత్యం అన్న, మగజాతి ఆనిముత్యం వాస్తవంగా. ఒకసారి నేను మీడియాలో చూసా, ఫస్ట్ ఇది శేఖర్ భాష వచ్చినప్పుడు ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది, అమ్మాయి భావిస్తున్నాను మీడియా ముందుకు వచ్చాడు. సహజంగా శేఖర్ భాష వాయిస్ చాలా మంది తెలుసు, ఆర్జేగా చాలా ఫేమస్. కానీ మనిషిగా చాలా మంది తెలియదు. ఎప్పుడో ఇంతమంది జమిని మ్యూజిక్ లో చేసేవాడంట, పాటలు ప్లే చేసేవాడంట, కాలర్స్ తో మాట్లాడేవాడంట. సరే అది గతం. ఈ జనరేషన్ కి శేఖర్ భాష పేస్ తెలియదు. సో ఆర్జే శేఖర్ భాష మీడియా ముందుకు వచ్చి నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, నేను ఇబ్బంది పెట్టిందంటే ఏదో అనుకున్నా, అంటే బహుశా ఇలా రాసి పెట్టింది లావణ్య వల్ల. కానీ లావణ్య ఇష్యూ పట్టుకొని మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఇవాళ 24 గంటలు మీడియాలో అనేది శేఖర్ భాష. అవును, ఎక్కడ చూసినా ఏ న్యూస్ ఛానల్, చిన్న యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ స్వామి శాటిలైట్ ఛానల్స్ లో డిబేట్ పెట్టుకుంటున్నారు. కానీ చూసిన శేఖర్ భాష ఆ ఓపిక ఒప్పుకోవారా? అవునన్నా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ ఛానల్లో శేఖర్ భాష, ఆ ఛానల్లో శేఖర్ భాష, ఏ ఛానల్లో చూసినా శేఖర్ భాష. ఛానల్స్ విసికియడం, ఇటు లావణ్య విసికియడం, అటు లాయర్లు విసికియడం, ఆఖరి చెప్పు తీసుకొని కొట్టినా కూడా అన్న లైవ్ డిబేట్ చెప్పు తీసుకొని కొట్టినా కూడా మనిషి అసలు దండం పెట్టాలన్న మనోడికి. అంటే ఒక ఓపిక, సహనం, నేను చేసే పాయింట్ ని జనంలో తీసుకెళ్లాలనే తత్వం. ఇప్పుడు
చెదలేదు బెదలేదు, అవును. ఓపిక్గా ఉన్నాడు. కానీ తను చెప్పాలనుకున్న పాయింట్ని స్ట్రైట్గా జనంలోకి రీచ్ అయ్యేలా చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు దాడులకి కనుక భయపడి ఉంటే శేఖర్ భాష అనేవాడు లైవ్లో కనపడ్డు, బూతులకి భయపడి ఉంటే శేఖర్ భాష అనేవాడు లైవ్ వినపడ్డు. అంటే అక్కడ కూర్చొని ఉండలేడు. కానీ ఇవన్నీ భరిస్తూ కూడా అతను బూతులు తిట్టారో దాడులు చేశారో అతను చెప్తా ఉంటాడు కదా. అలా కూడా బెదిరించింది, 4-5 తీసుకొని పోయి మరోసారి డిబేట్లో కూర్చోవద్దు, మరోసారి శేఖర్ భాష బెదిరి లేదని తనంటది. సరే ఏం జరిగిందో మనకు తెలియదు, నైట్ పూట జరిగింది, అది ఎక్కడో జరిగింది అది. సరే ఏది ఏమైనా సరే వాటన్నిటికీ భయపెట్టుకున్నా. అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండు, హాస్పిటల్లో జాయిన్ అయ్యి కూడా మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చిండు. సరే ఏది ఏమైనా తను పంపాలనుకున్న పాయింట్ ని స్ట్రైట్ గా కరెక్ట్ గా, అసలు 50 రోజులు అవుతుందిరా లావణ్య అనే అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడబట్టి ఈ రోజుకి 50 రోజులు అవుతుంది. 50 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే ఇష్యూనా? అసలు సహజంగా సీరియల్ తాగినట్టు తాగుతా ఉంది. సీరియల్ ఎపిసోడ్ రేపు ఎవరు వస్తారు, ఎల్లుండి ఎవరు వస్తారు, అసలు జనాల్లో క్యూరియాసిటీ. అసలు శేఖర్ భాష ఇట్లా వచ్చి తమ్మునేలో పెట్టింటే కథం టిక్ ఓపెన్ చేస్తారు ఏమంటే వీడియో. అంటే ఏం ఆడియో పట్టుకొస్తున్నాడు, ఏం వీడియో పట్టుకొస్తున్నాడు, ఎవరిని పట్టుకొస్తున్నాడు, అది రోజుకు కొత్త ఆధారం ఆడుకో. చివరికి రా మొన్న మస్తాన్ సాయి జైలు నుంచి లావణ్య కాల్ చేశాడంట. లావణ్య ఆడియో కాల్ మీడియాకి ఇచ్చింది. మన తర్వాత రోజు శేఖర్ భాష ఇంకొక ఆడియో పట్టుకొని వచ్చాడు. అసలు ఆడియో ఇది, అదే ఎడిట్ చేసిన ఆడియో. అసలు మునగాడు అసలు జైల్లో మాట్లాడిన వీడియో కూడా తెచ్చిందంటే అది 3.5 నిమిషాలు 3 నిమిషాలు చేంజ్ అవుతూ ఉంటే 3 నిమిషాల 10 సెకండ్లు అది ఉంటే ఇది 4 నిమిషాలు 20 సెకండ్లు ఇది ఉంది. అని 1.5 నిమిషం దగ్గర కట్ చేసి ఎడిట్ చేసి లావణ్య ఇచ్చింది. అసలు ఆడియో ఉందని పట్టుకొచ్చిండు. అంటే జైల్లో కాల్ చేసింది మస్తాన్ సాయి, కాల్ ఎత్తింది లావణ్య, ఆడియో తీసుకొచ్చింది శేఖర్ భాష. అసలు ఆశ్చర్యం. సో మరి బిగ్ బాస్ లో పోయి ఎట్లా ఉంటాడు ఏంటి, కానీ ఒకటి ఒప్పుకోవాలి, సహనం ఎక్కువ. ఆ సహనంతో ప్రశ్నించే తత్వం ఎక్కువ. సరే వినటం అనేది కూడా కొంత ఉంది, ఎందుకంటే పొద్దున్న నుంచి అనేక ప్రశ్నలు ఎదురైనా పొద్దున ఎలా ఫస్ట్ ఛానల్లో సమాధానం చెప్తాడు, నైట్ పోయేటప్పుడు కూడా అంతే సమాధానం చెప్తాడు. ఉదయం 10ంటికో 9ంటికో మీడియాతో స్టార్ట్ అవుతాడంట. నైట్ ఆ రోజు దాడి జరిగినప్పుడు ఏదో నైట్ 11-12 అయింది అన్నారు. మరి అంటే అప్పుడు దాకా మీడియాతో ఉంటున్నట్టు లెక్క కదా. అవును. సో మరి తన ఆర్జే జాబ్ అది తను చేసుకుంటాడు, తన జాబు తను చేసుకుంటూ తన వాయిస్ ఇస్తూ ఇంత ఓపిక్గా మీడియాలో 10 ఛానళ్ళు తిరిగి 10 ఛానల్లో 10 మంది యాంకర్ వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఎక్కడా దొరకకుండా కరెక్ట్గా ఆధారాలు చూపిస్తూ ముందుకెళ్ళిపోతున్నాడు. కానీ గట్టి పోరాటమే చేసిండు అన్న ఈ లావణ్య విషయంలో మాత్రం చేశాడు, చాలా పెద్ద పోరాటం చేసిండు. అసలు కాదు ఆ ఇష్యూ స్టార్ట్ అయింది లావణ్య రాయతరణ్ ఇష్యూగా. ఇది ఎలా మారింది, లావణ్య బాధితుల ఇష్యూగా మారింది, లావణ్య డ్రగ్స్ ఇష్యూగా మారింది. ఈ మొత్తం ఇష్యూ ఇలా టర్న్అప్ కావడానికి, ఇలా చర్చ సాగడానికి కారణం శేఖర్ భాష. మొన్న బిగ్ బాస్ ఏంది, మొన్న రామ్ గోపాల్ వరం అన్నాడంట, ఈ క్యారెక్టర్లు అన్నీ నాకేమో అర్థమైతే లేవు, కానీ ఈ క్యారెక్టర్లను అర్థమైతే 100% నేను ఈ లావణ్య ఇష్యూ మీద సినిమా తీస్తా అని చెప్పేసి అని అన్నాడంట. వర్మ అన్నది ఏంటంటే, ఒక్కరోజు శేఖర్ భాషకి నేను టైం ఇస్తే ఏ క్యారెక్టర్ ఏంటి అన్నది నాకు క్లారిటీ ఇచ్చేస్తే శేఖర్ భాషని హీరో పెట్టి సినిమా తీస్తున్నాను. ఈ బిగ్ బాస్ తర్వాత అదే అదే జరుగుతుందేమో నాకు తెలిసి. బిగ్ బాస్ లోనేమో మరి ఏమైద్దో ఏంటో మనకు తెలియదు. మరి రామ్ గోపురంలో మాత్రం సినిమాలో మాత్రం శేఖర్ భాషని హీరో, అది రాజచరణ్ క్యారెక్టర్ చేస్తారని కూడా మోస్ట్లీ చూడు. మరి అది వర్మ గారే ప్రకటించాలి. ఇది 100% జరుగుతుండొచ్చు అన్న. మనోడు బిగ్ బాస్ విన్నర్ అవుతాడు, బయటకు వచ్చిన హీరో కూడా అవుతాడేమో అనిపిస్తుంది లావణ్య ఇష్యూ మీద. అది ఇక మరి అతనికి ఏ రకమైనటువంటి అదృష్టం ఉందో చూడాలి. కానీ ఏది ఏమైనా మాత్రం మంచి పార్టిసిపెంట్ గా మాత్రం మిగులుతాడు అని అనుకునేలా ఉండొచ్చు. మరి చూడాలి. కానీ ఒకటి మాత్రం వస్తాం, తిట్టే వాళ్ళు తిడతారు, పొగిడే వాళ్ళు పొగుడతారు. తిట్టే వాళ్ళు పొగిడే వాళ్ళు తరుచుకునే పేరుగా శేఖర్ భాష వాళ్ళు. అవును. అదే ఒక అమ్మాయి మీద ఏంటి పోరాటం అని కొంతమంది తిట్టొచ్చు, లేదు భలే పోరాటం చేస్తున్నాడు బ్లాక్మెయిల్ చేసే అమ్మాయిల మీద అని ఇంకోటి అనొచ్చు. ఏది ఏమైనా తిట్టేవాడు పొగిడేవాడు ఇద్దరు ఒక పక్కన పెట్టేస్తే శేఖర్ భాష మాత్రం అందరి నోళ్ళలో ఉన్నాడు. చాలా మంది మనుషులలో గెలుచుకుండు, అది అదే నేను చెప్పేది. కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడతారు, వాళ్ళలో మాత్రం శేఖర్ భాష ఉన్నాడు. అది ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నట్టు ఆ రామ్ గోపాల్ సినిమాలో కూడా హీరో కాబోతున్నాడు. శేఖర్ భాష లైఫ్ అనేది ఒక ఆర్జే నుంచి స్టార్ట్ అయ్యి, అంతకుముందు జెమినీ మ్యూజిక్లో యాంకర్గా ఉండేవాడట, తర్వాత ఆర్జేగా మారాడు. ఆర్జేగా మారి సోషల్ మీడియా ఫేమ్ని 50 రోజులుగా కంటిన్యూ చేసుకోగలుగుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే రేపు బిగ్ బాస్లో పోగలుగుతున్నాడు. బిగ్ బాస్ తర్వాత సినిమాలో హీరో కాగలుగుతున్నాడు. ఏదైనా అతని రూపం, అతని స్థాయి, అతని ప్రదేశం, అంటే అతని పొజిషన్ మారిపోబోతుంది. ఏదన్నా కొంచెం మనంటి అదృష్టం అన్న. ఫస్ట్ ఇంటర్వ్యూ శేఖర్ భాష లావణ్య ఇష్యూలా ఫస్ట్ ఇంటర్వ్యూ మనం టీవీకే ఇచ్చిండు.
అదే అంటే అతను బాధితుడిగా వచ్చాడు, నన్ను ఏదో అమ్మాయి అమ్మాయి ఇబ్బంది పెడుతున్నా వచ్చాడు. సరే ఎవరు బాధితులు వచ్చిన వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీడియా కవర్ చేసి ఉండొచ్చు, అతను ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా అతను ఓపిక, అతని సహనం, అతని ఎంక్వైరీ, అతను పరిశోధనగా చెప్పడం నాకు తెలిసా ఒక సిఐడి ఆఫీసర్ పెడితే బెస్ట్ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా నువ్వు అన్నది కరెక్ట్. సిఐడి ఆఫీసర్ గా సిఐడి ఆఫీసర్ గా పెడితే అన్ని విషయాలను ఎంక్వైరీ చేసి పట్టుకో. ఇప్పుడు మన పోలీసులకు కొంతమందికి అంటే అన్నగోడు చేతగట్టేది అనబోదు మనం అనకూడదు, కానీ శేఖర్ భాష మాత్రం కరెక్ట్ గా పట్టుకొస్తాడు. ఆ కోల్కతా అమ్మాయి కేసు నుండి ఈ పాటికి అయ్యేపోవు, ఈ పాటికి ఆధారాలు ఎవడేం చేసింది, ఏంది కథ, ఎక్కడేం జరిగింది, 5 నిమిషాల్లో బయట పెట్టి ఇగో నా దగ్గర ఆధారం ఉంది, ఇగో నా దగ్గర అది ఉంది, ఇగో నా దగ్గర ఇది ఉంది, ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ ఉంటే బయటకు వస్తాడు. మళ్ళీ ప్రూఫ్స్ లేదు బయటకు వస్తాడు రాడు. ఆటగోలుగా చెప్పాడు. అట్ట మాత్రం తీసుకొస్తే మరి ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు ఏంటి అన్నది చూడాల్సి ఉంది. కానీ మొత్తానికి సంపాదించి బయట పెట్టడం మాత్రం శేఖర్ భాష చేస్తున్నాడు. చూడాలి, ఇంకా చాలా మంది కూడా ఉన్నారంట, చాలా మంది ఫేమ్ ఉన్న వాళ్ళే పోతున్నారంట. లహరి సినిమాలో హీరో పోతున్నాడంట, నిఖిల్ పోతున్నాడట, విష్ణు ప్రియ యాంకర్ పోతుందంట. సో మంచి మసాలా అయితే బిగ్ బాస్ అనేది అర్థం అవుతుంది. గట్టిగా ఉండబోతుంది. మరి అక్కడే అమ్మాయితో తగ్గు పెట్టుకుంటాడని చూడాలి. లేదులే అన్న, అక్కడ ఎవరన్నా అమ్మాయి అబ్బాయిని బాధిస్తే మరి అమ్మాయి అబ్బాయి బాధ అక్కడ కూడా బాధిస్తాడ ఏమో. అక్కడ కూడా ఈ ఇంటర్వ్యూలు స్టార్ట్ చేస్తాడేమో బిగ్ బాస్ లో. ఏదేమైనా ఒకటి రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు అని బయట జనాలు తెలవటానికి ఇదొక అవకాశం. నేను కూడా మనసారా కోరుకుంటున్నా బిగ్ బాస్ లో పోయి ఫైనలిస్ట్ గా విన్నర్ అయ్యి బిగ్ బాస్ నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా హీరోగా లావణ్య కథతో సినిమా హీరోగా ఎంట్రీ అవ్వాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను.